హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే సర్వేగా జరుగుతున్నాయి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఐకానిక్ టవర్ హెచ్ఓడి టవర్ 3 దగ్గర అయితే మనకు రిటైన్ వాల్ వర్క్, కోర్ వాల్ వర్క్, ఏటీసీ ఇది కూడా మీరు చూస్తున్నట్లయితే ఇది జిఏడి టవర్. ఇక్కడ కూడా భారీగా టవర్ అయితే పెరిగినాయి అనమాట. ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి పనులు కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇక జిఏడి టవర్ ఇది 49+G+NCC వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. దాదాపు మనకు 50 అంతస్తులు ఈ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే మనకు ఇక్కడ టవర్కి ఇరువైపులా మాకు చూస్తున్నారా, ఇక్కడ రిటర్నింగ్ వాల్ వర్క్తో పాటు అలాగే పిల్లలు కూడా ఫౌండేషన్ వేసి మరియు డయాగ్రిడ్ వాల్ కూడా ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. రాఫ్ట్ ఫౌండేషన్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే కాంబినేషన్లో డయాగ్రిడ్ వాల్ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రిటర్న్ వాల్ దాదాపు చాలా వరకు 95% అప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం మనకు జిఏడి టవర్లో హెచ్ఓడి టవర్ మెయిన్ టవర్ ఇదే అనమాట. అన్ని టవర్ల కల్లా పెద్ద టవర్ ఇది. మొత్తం కాంబినేషన్లో ఇక్కడ చూడొచ్చు మీరు, డయాగ్రిడ్ వాల్ నిర్మాణం, కోర్ వాల్ వర్క్ అయితే భారీగా హైట్ జరిగింది. మిగతా 3 దగ్గర టవర్లు ఎల్ఎన్టీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అక్కడ ఏటీసీ ఆటోమేటిక్ క్లైమ్ అనమాట ఫ్రేమ్ వర్క్ అయితే జరుగుతుంది. ఒక్కో ఫ్లోర్ వర్క్ చేసుకుంటూ మరియు ఒక్కో ఫ్లోర్ పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇది ఏటీసీ వర్క్ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. అందుకే భారీగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అది కూడా చూద్దాం ఈ వీడియోలో చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హెచ్ఓడి టవర్ 3 టవర్ దగ్గర అయితే నోడ్ కార్నర్ ఇన్స్టాలేషన్ కూడా ఒక పక్క జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇన్స్టాలేషన్స్ ఏటీసీ కూడా ఇక్కడ జరిగింది. మీరు చూడొచ్చు, చాలా భారీ హైట్లో అయితే ఈ టవర్ దగ్గర పనులు అయితే కొనసాగుతున్నాయి. టవర్కి ఇరువైపులా మనకు రిటర్న్ వాళ్ళు దాదాపు పూర్తయిపోయింది. ఈ టవర్ దగ్గర కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కానీ రీఇంక్లేస్మెంట్ చూడొచ్చు. ఇక్కడ దాదాపు చాలా వరకు పనులు పూర్తయిపోయినాయి. ఇక్కడ ఈ టవర్ చాలా హైట్లో ఇప్పుడు 2 అంతస్తులకు వెళ్తుంది. ఇది ఏటీసీ ద్వారా అయితే వీటిని అయితే ఏర్పాటు చేసి నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నారు. చూడొచ్చు, ఇక్కడ మొత్తం రిటర్న్ వాళ్ళు కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. వర్షాకాలం కూడా రాబోతుంది కాబట్టి ఎటువంటి వర్షాకాలంలో ఆటడం లేకుండా మొత్తం రిటర్న్ వాళ్ళు అయితే కంప్లీట్ చేశారు దాదాపు చాలా వరకు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఏటీసీ ద్వారా ఫ్లోర్లు కోర్ వాల్ వర్క్ వచ్చి జరుగుతుంది. ఇక్కడ లోపల కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు. కాంక్రీట్ వర్క్ అయితే కూడా జరుగుతున్నాయి. ఒక పక్క ఈ రాడ్స్ ఇన్స్టాలేషన్ వాటిని చేస్తున్నారు. ఇక్కడ వీటి కోసం భారీ క్రెయిన్స్ కూడా టవర్కి ఇరువైపులా మీరు అయితే గమనించవచ్చు. టవర్కి దాని పక్కనే చూడండి, రిటర్న్ వాల్, డయాగ్రిడ్ వాల్స్ కూడా కార్నర్ నోడ్ అనేది కూడా ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. లోపల చూసినట్టు టవర్ 4 దగ్గర మీరు సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ కూడా జరుగుతుంది. 3, 4 దగ్గర అయితే మనకి ఎలాంటి వర్క్ అయితే శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి మీరు అయితే చూడొచ్చు. వీటి రెండింటినీ మనకు ఎల్ఎన్టీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, భారీ క్రెయిన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా, ఇది రాబోయే 18 నెలల్లో మొత్తం ఈ ఐకానిక్ టవర్స్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ఈ విధంగా వర్క్ జరిగితే ముందు కూడా అయిపోవచ్చు. అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత బాగా వర్క్ అయితే జరుగుతుంది. డే అండ్ నైట్ ఇక్కడ షిఫ్ట్ల వారీగా వర్క్ అయితే ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ డయాగ్రిడ్ వాల్ చూడండి, ఇన్స్టాలేషన్ చేశారు కదా, దాని కనెక్టివిటీ అయితే కార్నర్ నోడ్ వర్క్ అయితే కూడా జరుగుతుంది. ఒక పక్క రిటర్న్ వాళ్ళు ర్యాప్ ఫౌండేషన్ మొత్తం చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి గ్రౌండ్ లెవెల్లో. ఇంకా కోర్ వాల్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అవి కూడా హైట్ అయితే పెరుగుతున్నాయి. చాలా అద్భుతంగా అయితే వర్క్ జరుగుతుంది అయితే గమనించవచ్చు. రాబోయే రోజుల్లో 6 మంత్స్లో అయితే ఇంకా భారీ హైట్లో మనం కోర్ వాల్ వర్క్ అయితే చూడొచ్చు. ఇది టవర్ 4 దగ్గర ఉన్న జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా. ఇక్కడ కూడా చూడండి, భారీ క్రెయిన్ యూజ్ చేస్తున్నారు ఏటీసీ వరకు. దాని పక్కన కూడా మనకు జేడీ టవర్, ఇది టవర్ వచ్చి అన్నిటికల్లా పెద్ద టవర్ జేడీ టవర్, 50 అంతస్తులు. ఇది ఎన్సీసీ వాళ్ళతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా భారీ హైట్తో కనిపిస్తుంది. కోర్ వాల్ వర్క్ కూడా కంప్లీట్గా జరుగుతుంది. మీరు అయితే గమనించవచ్చు అనమాట. జీడీ టవర్ ఎన్సీసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా డయాగ్రిడ్ వాళ్ళు, ర్యాప్ ఫౌండేషన్, రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ కంప్లీట్గా జరుగుతుంది. చాలా వేగంతో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 2 మంత్స్లో అయితే ఇక్కడ భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. రెగ్యులర్ చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇక్కడ ఎంత హైట్ పెరిగింది, ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే చాలా వేగంగా చేశారు. చాలా మందిని యూజ్ చేశారు అన్నమాట. రాబోయే రోజులు ఇంకా ఇక్కడ వర్క్ అయితే చూడబోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.